పక్షాల్లో ఉన్న ఒక 100 మందికి ఎసరు పెట్టబోతున్నాయి. ఇది తాజాగా ప్రవీణ్ పుల్లట సెఫాలజిస్ట్ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుందని గన్ షాట్గా చెప్పి దానికి తగ్గ లెక్కలతో సహా చూపించిన ప్రవీణ్ పుల్లట చేసిన ట్వీట్ ఈరోజు సెన్సేషనల్గా మారింది. కూటమి పక్షాలు తమలో తాము మాట్లాడుకుంటున్నాయి, బయటికేమీ చెప్పకపోయినా చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ అంశాలన్నిటి మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం రవికిరణ్ గారు. అలాగే జగడం సత్యనారాయణ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్కారం సత్యనారాయణ గారు. రేగిడి లక్ష్మణ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే. అండ్ కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం సార్. అండ్ యాజ్ వెల్ మండలం శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. సో అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు మనం ముందర చెప్పుకున్నాం రవికిరణ్ గారు, రాజధాని భవిష్యత్ అవసరాల కోసం, అంటే అక్కడ రాబోయే ప్రాజెక్టులు, అంతర్జాతీయ విమానాశ్రయం, వీటన్నిటి కోసం అదొక్కటే కాదు, ఇంకా చాలా రాబోతున్నాయి ప్రాజెక్టులు. ఒక 30,000 ఎకరాల సేకరణ అంటారా, ల్యాండ్ పూలింగ్ అంటారా, రియల్ ఎస్టేట్ రింగ్ అంటారా, మొత్తానికి ఒక పెద్ద పథక రచన జరగబోతుంది. సో ఒక్కసారి నేను చెబుతుండగానే మీరు విజువలైజ్ చేసుకుని ఉండుంటారు గడిచిన 10 ఏళ్ళలో ఏం జరిగింది, రాబోయే 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఏం జరగబోతోంది. ఏమంటారు రవికిరణ్ గారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్కి 99 టీవీ అందరికీ శుభోదయం అండి. ముందుగా ఈరోజు యుగ పురుషుడు భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యావత్ ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. అదొక్కటే కాదండి, డాక్టర్ అంబేద్కర్ దార్శనికుడు. కొన్ని 1000 తరాలుకి సరిపడా మనకి భవిష్యత్ దర్శనం చేసి ఇచ్చిన మహానుభావుడు. ఆయన్ని ఇవాళ కాదు, ఇంకొక 1000 ఏళ్ల తర్వాతే ఆయన తలుచుకొని తీరాల్సిందే. 1000 ఏళ్ళే కదా, భారతదేశం ఎప్పుడు ఉన్నంత వరకు, ఈ సృష్టిలో భారతదేశం ఉన్నంత వరకు, ఇక్కడ ప్రజలు ఉన్నంత వరకు తప్పనిసరిగా వారు చేసినటువంటి సేవలు, వారు చూపించేటటువంటి ప్రతిభాలు ఏ రకంగా దార్శిక ఆలోచనతో ఈ దేశాన్ని ముందుకు నడిపించే విధంగా ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మన అందరికీ ప్రసాదించారు. సో అటువంటి యుగ పురుషుడు మనం ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటామండి. అయితే మీ యొక్క అంశం అమరావతి అంశంలో అండి వాసుదేవన్ గారు, ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ మనకి ఒక 40,000 కోట్ల వరకు వివిధ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి కూడా రుణాలు వచ్చాయి. ఈ నెల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతారని చెప్పేసి మనకు సమాచారం. ఆ పునర్నిర్మాణ శంకుస్థాపన పనులు మొదలు. ఆల్రెడీ ఒక దశాబ్ద కాలంగా అమరావతి మీద మనం యొక్క సేకరణ, ల్యాండ్ పూలింగ్ అని కావచ్చు, రకరకాల అంశాల మీద 50,000 పైచి 52,000 అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్, 33,000 రైతుల దగ్గర తీసుకున్నాం, మిగతాది ప్రభుత్వ భూమి ఉంది. సో ఆ రైతులకి కూడా మనం డెవలప్డ్ ప్లాట్స్ ఇంకా ఇవ్వలేదు ఇప్పటి వరకు. సో వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్స్ ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇంకా మౌలిక వసతులు గత దశాబ్ద కాలం అయిపోతున్నా అక్కడ మౌలిక వసతుల కల్పన ఇంకా జరగలేదు. సో మా ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం 2029కి ఎన్నికలు వెళ్లే లోపు తప్పనిసరిగా ఏదైతే మౌలిక వసతుల కల్పన, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇటువంటి వ్యవస్థ ఆల్రెడీ ఒక ప్లాన్ రూపకల్పన జరిగిపోయింది. దానికి టెండర్లు కూడా పిలిచారు. ఆ టెండర్ల వర్క్ కూడా శాంక్షన్ కూడా కొంత అయింది, కొంత జరగవలసి ఉంది. ఈ నెల పనులు కూడా మొదలైపోతాయి. శరవేగంగా 2029 ఎన్నికల లోపు ఆ పని పూర్తి చేసుకోవాలి. దాంతో పాటు అమరావతిలో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వివిధ సంస్థల యొక్క భవన నిర్మాణాలు కూడా పూర్తి చేసుకోవాలి. అలాగే శాసనసభ్యులు యొక్క నివాసాలు, అలాగే కొత్త అసెంబ్లీ, ఈ యొక్క రూపకల్పన చేసుకునే పనిలో ఉన్నాం. సో దీన్ని ముందుకు తీసుకువెళ్లి సాకారం చేసుకోవాలి. ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ 5 ఏళ్ళు అమరావతి నిర్మాణం పూర్తిగా అయిపోదండి. ఇంకా సమయం పడుతుంది, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు టైం పడుతుంది. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, ఈ రోజు అయిపోయేది కాదు. అయితే ప్రభుత్వాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దాని 3 రాజధానులని అమరావతిని గత 5 ఏళ్ళుగా నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం కారణంగా మనం కొంత వాల్యుబుల్ సమయాన్ని కూడా కోల్పోయింది. సో దాన్ని మనం ఓవర్కమ్. దయచేసి ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎవరిదో. కైండ్లీ మిగిలిన వాళ్ళు ఒకరు మాట్లాడుతుండగా దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండే ప్రార్థన అండి. సో దాన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దాని శ్మశానం అని చెప్పేసి పక్కన పెట్టారు, ఏ రకమైన నిర్మాణం చేస్తానని చెప్పి నిర్మాణం చేయలేదు. సో వాల్యుబుల్ 5 ఇయర్స్ టైం, అంతకు వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తా అన్నారు, ఇచ్చిన శాంక్షన్ నిధులు కూడా ఆయన వద్దన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ అది, మేము తీసుకెళ్లే ఆలోచన విధానం అది. అయితే మీరు ప్రతిపాదిస్తుంది, మీ దృష్టికి వచ్చింది ఇంకా ఫర్దర్ గా భూసేకరణ చేస్తారన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, ఆ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అయితే 30,000 కోట్లు 40,000 కోట్లు ఎంతైనా సరే కేంద్ర ప్రభుత్వం భూసేకరణ నిర్మాణమే కేంద్ర ప్రభుత్వం చేస్తానని. సో ఆ పనిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది.
అలాగే విజయవాడకు సంబంధించినట్టు అవుటర్ రింగ్ రోడ్ గురదల ఈ పిరమిడ్ పాలిక్లినిక్ నుంచి గొల్లపూడి నుంచి కృష్ణానది మీద కూడా అవుటర్ రింగ్ రోడ్ అది కూడా పూర్తి అయిపోతుంది. బహుశా ఈ నెల 2 నెలల్లో అది కూడా ఓపెన్ ఈ అయిపోతుంది. 30,000 ఎకరాలు అదనంగా ఎందుకు సార్ రవికిరణ్ గారు? అంటే నేను భూమిపుత్రుడిగానే అడుగుతున్నా. నేను ఆ ప్రాంతవాసిని, నాకు తెలుసు అక్కడ ఉన్న డెమోగ్రఫీ అంతా తెలుసు. 30,000 ఎకరాలు అదనంగా ఎందుకు? ఎంతమంది రైతుల్ని మళ్ళీ మీ ప్రభుత్వం మానసికంగా సిద్ధం చేస్తుంది త్యాగాలకు సిద్ధం కండి? అదే సార్ నేను అంటుంది ఏంటంటే 30,000 ఎకరాలు సేకరణ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు. కొన్ని వార్తాపత్రికలు వచ్చుండొచ్చు. కానీ నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కూడా ఏంటంటే ఆల్రెడీ మనం 52,000 53,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. దానికే కొంత ప్రణాళిక రూపొందించుకుని దానికి ఎంత ఇందాక చెప్పింది. అందుకే 10 ఏళ్ళైనా సరే అది ఒక కొలిక్కి రాలేదు, ఇంకో 10-15 ఏళ్ళు పడుతుంది. అలాంటప్పుడు మరో 30,000 ఎకరాలు తీసుకుంటారు. మళ్ళీ ఇంకా ఫర్దర్ గా 30,000 అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. జగడం సత్యాన్ని గారు, మీ దగ్గర సమ్ టెక్నికల్ ఇష్యూ ఉందండి. దయచేసి మీ ఫోను మ్యూట్లో పెట్టుకోవటమో ఏదో ఒకటి చేయండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది. లేదా ఆ ఫోన్ పక్కన పెట్టేసేయండి. సార్ రవికిరణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. నేనేంటంటే ఇప్పటికే 55,000 ఎకరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దానికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. దాన్ని మౌలిక వసతుల కల్పన 10 ఏళ్లుగా దాన్ని సాగుతుంది. అలాగే రైతులకు కూడా ఇప్పటి వరకు మనం కాంపన్సేషన్ ఇస్తున్నాము. ఇంకా వాళ్ళకి ఇంకా డెవలప్డ్ ప్లాట్లు కూడా ఇవ్వలేదు. ఈ సందర్భంగా మరో 30,000 ఎకరాలు తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకోను. ఆ అవసరం కూడా ఉందని చెప్పి నేను అనుకోను. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అంటున్నారు. అది కూడా అవసరం ఏంటి? అక్కడ గన్నవరంలో ఆల్రెడీ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కేంద్ర ప్రభుత్వం 500 కోట్లతో ఆల్రెడీ అభివృద్ధి చేసి ఇటీవల ఇంకా అభివృద్ధి చేశారు, ఇంకా జరుగుతున్నాయి. దగ్గర దానికి అమరావతికి మా అయితే 30-40 కిలోమీటర్ల దూరం. అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేస్తే 30 కిలోమీటర్లు ఉంటుందేమో. అలాంటి దానికి 30-40 కిలోమీటర్లు మరో అంతర్జాతీయ విమానాశ్రయానికి అక్కడ అవసరం ఏముంటది? ఇక్కడ కట్టిన దానిపై ఇక్కడే మనం దీని కాంపన్సేషన్ గా ఈ ల్యాండ్ కొంతమంది తీసుకొని మన కాంపన్సేషన్ గా అమరావతిలో కూడా వాళ్ళకి ఇచ్చాం ల్యాండ్, ఏది గన్నవరంలో విమానాశ్రయం దానికి. సో అలాంటిది మరో విమానాశ్రయం అమరావతిలో అవసరం ఉందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోవట్లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 30,000 ఎకరాలు తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం, ఒక విధానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందు కూడా ప్రజల ముందు కూడా పెట్టారు. నారాయణ గారు కూడా 10 సార్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 టెండర్లు వ్యవహారం, ఏ 3-4 రిజర్వాయర్లు, ఏ కాలువల అభివృద్ధులు ఇవన్నీ మొత్తం ప్రణాళిక ఇచ్చారు. ప్రణాళిక ఇచ్చేసి ముందుకెళ్తున్న తరుణంలో మరో 30,000 ఎకరాలు సేకరిస్తారు అని చెప్పి అయితే నేనైతే అనుకోను. ఇదైతే నేనైతే వ్యక్తిగతంగా నేనైతే దీన్ని అయితే సమర్థించడానికి అది ఎలా ఉంటుందని నేనైతే అనుకోను. రైట్ అండి. మళ్ళీ అమరావతి రాజధాని కూడా మాటి మార్చకుండా కూడా మా ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ లో కూడా చట్టం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇంకో ఎప్పుడో 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ నేను రాజధాని మారుస్తానంటే మళ్ళీ అదో సమస్య వస్తుంది. అందుకనే ఈ 3-4 సంవత్సరాల్లో కూడా మనం కూడా చట్టం చేసి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ యొక్క రాజధాని మాటికి మార్చనివ్వకుండా చేసే పని కూడా మనం చేయవలసిన అవసరం ఉంది వాస్తవానికి. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇంకొకసారి మన జగడం సత్యాన్ని గారి దగ్గరకు వస్తాను. జగడం సత్యాన్ని గారు, సో